హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఆల్బమ్ డిజైనింగ్ ట్రైనింగ్ క్లాస్ మీకు చెప్పడానికి వచ్చాను. అసలు ఆల్బమ్ డిజైనింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే, ఒక రోజులో 100-150 షీట్లు ఈజీగా చేయొచ్చు. అంటే విత్ ఫుల్లీ పర్ఫెక్ట్‌గా కలర్ కరెక్షను, ఆయిల్ పెయింటింగ్, పింపుల్స్ రిమూవ్, స్కిన్ టచప్ ఆల్ మొత్తం చేసుకోవచ్చు. అయితే ఆల్బమ్ డిజైనింగ్‌లో మొట్టమొదటిగా మనకు అవసరమయ్యేది ఏంటంటే కలర్ కరెక్షన్. ఈ కలర్ కరెక్షను చేయటానికి మేము ఒక టూల్ ఇస్తాం. ఆ టూల్‌లో కనీసం 50 ఫోటోలు ఒకేసారి అయిపోతాయి కలర్ కరెక్షన్. ఏఐ టూల్. అంతా ఆఫ్‌లైనే. నెట్ ఉండాలని ఏం లేదు. ఇంటర్నెట్ లేకుండా కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వీడియో మీకు యూట్యూబ్‌లో ఉంది మన ఛానల్‌లో. అలాగే ఎలా వస్తాయనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూపించి అది ఎలా వెతుక్కోవాలో కూడా చెప్తాను. ఒకసారి మన దగ్గర ఉన్న ఫోటోస్ ఏదైనా ఒక ఫోటో తీసుకుందాం. ఎగ్జాంపుల్‌కి ఈ అమ్మాయి ఫోటో తీసుకొచ్చి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి నేనిచ్చే టూల్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన వెంటనే మీకు టూల్‌లో కలర్ కరెక్షన్ వచ్చిందా? లేదా? ఏం చేయలా. మనం ఏం చేయకుండానే కలర్ కరెక్షన్ అయిందా? లేదా? మీరు చూడొచ్చు. ఫోటో తీసేటప్పుడు లైట్ అనేది ఎక్కువ ఉంది. కానీ ఇక్కడికొచ్చేసరికి లైటింగ్ అడ్జస్ట్‌మెంట్ అయిపోయింది. అలాగే కలర్. ఇప్పుడు అక్కడ హెయిర్ డీటెయిల్స్ చూడండి. కలర్ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది మన ఇష్టం. అక్కడ హెయిర్ డీటెయిల్స్ చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో. చూసారా? సో, ఎంత ఈజీగా చేసుకోవచ్చు. అది ఇదే ఫోటో కాకుండా ఇంక వేరే ఫోటో మీకు చేసి చూపెడతాను. ఇప్పుడు ఈ ఫోటోని ఏసాను. ఎన్ని ఫోటోస్ అయినా ఒకేసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. జస్ట్ చెక్ చేయండి. ఇప్పుడు వాళ్ళ డ్రెస్సెస్ ఎంత నీట్‌గా ఉన్నాయో. అలాగే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ డెప్త్ వేస్తా చూడండి. పెరిగిందా? తేడా ఉందా? అసలు లైటింగ్ క్లియర్‌గా చక్కగా స్కిన్ చూడండి, ఫేస్ మీద చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఆవిడ ఫేసు ఒరిజినల్ ఫోటోలో ఎలా ఉంది, ఇక్కడికొచ్చేసరికి కలర్ ఎలా ఉంది చూడండి. కనీసం ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా చాలా నీట్‌గా కనపడతా ఉంది. అలా మనం ఈ కలర్ కరెక్షన్ అనేది ఎన్ని ఫోటోస్‌కైనా ఒకేసారి మనం చేసుకుంటూ పోవచ్చు. ఓకే. వెర్టికల్ ఫోటో. అంటే హారిజాంటల్ ఏసాం కదా! వెర్టికల్ ఏయకూడదని లేదు. వెర్టికల్ ఏసాం కదా! హారిజాంటల్ ఏయకూడదని లేదు. 2 ఏసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫోటోలో చూడండి. ఆ బ్యాక్‌గ్రౌండు. చూసారా? ఫోటోలో కలర్ కరెక్షన్ ఎంత బాగా ఈజీగా అయిపోయింది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. అంత ఈజీగా చేసుకోవచ్చు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇది కలర్ కరెక్షను. దీనికోసం కంప్లీట్ వీడియో ట్యుటోరియల్ ఉంది. అది మీరు మీ యూట్యూబ్‌లోకెళ్ళి ఇదిగోండి టీవీ ప్లస్ నరేష్ టెక్ అని కొట్టండి. టీవీ ప్లస్ నరేష్ టెక్ అని కొడితే ఈ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఈ ఛానల్‌ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ నుంచి క్లాసెస్ రెగ్యులర్‌గా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. సో, ఇందులోకొచ్చేసరికి ఇక్కడ వీడియోస్‌లోకెళ్లారనుకోండి, ఇక్కడ కలర్ కరెక్షన్ ఇదిగోండి. ఇది కలర్ కరెక్షన్. దీన్ని ఓపెన్ చేస్తే మీకు కలర్ కరెక్షన్ క్లాస్ అనేది ఇక్కడ ఉంటది. సో, ఎలా చేయాలి ఏంటంటే క్లియర్‌గా డీటెయిల్స్‌తో సహా మీకు నేను చెప్పుకున్నాను. సో, మీరు చూడొచ్చు. ఓకే. ఇందులో మీకు ఆల్బమ్ డిజైనింగే కాదు, ఈడీఎస్‌కి సంబంధించిన క్లాసెస్ కూడా ఉంటాయి. సో, ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ కలర్ కరెక్షన్ కోసం మీకు ఒక అవగాహన వస్తుంది. సో, కలర్ కరెక్షనే కంప్లీట్ అయిపోతే ఆల్బమ్ డిజైనింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ. చాలా అంటే చాలా ఈజీ. అది మీకు నేను చెప్పక్కర్లా. మెయిన్ కలర్ కరెక్షన్. ఫోటో వచ్చింది. ఫోటో కలర్ కరెక్షన్. దాని తర్వాత ఉన్న ఇంకో సమస్య ఏంటి అంటే మనకి కలర్ కరెక్షన్ తర్వాత పింపుల్స్. పింపుల్స్ అనేవి చాలామందికి తక్కువుంటాయి. చాలామందికి చాలా ఎక్కువుంటాయి. 2 రకాల పింపుల్స్ ఉంటాయి. కొందరు పెళ్లి కూతుర్లకైతే మొహం నిండా పింపుల్స్ ఉంటాయి. పెళ్లి కూతురు గాని, పెళ్లి కొడుకులకి గాని మొహం నిండా పింపుల్స్ ఉంటాయి. అవి కూడాను వన్ క్లిక్‌తో క్లియర్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేనొక ఫోటో లో పింపుల్స్ ఉన్న ఫోటో చేసి చూపిస్తాను. ప్రతిదీ కూడా మీకు వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో మీకు ఎనీ డెస్క్‌లోకొచ్చి క్లాస్ కూడా అలాగే చెప్తాను నేను. ఎనీ డెస్క్‌లోకొచ్చి క్లాస్ కూడా అలాగే చెప్తాను. సో, లో పింపుల్స్ ఉన్న ఫోటోను ఒకదాన్ని మనం తీసుకుందాం. కనబడుతుంది కదా! పింపుల్స్ చూడండి ఎలా ఉన్నాయో. చూసారా? మీకు కనిపిస్తా ఉన్నాయి పింపుల్స్.
దీన్ని వన్ క్లిక్తో తీసేయచ్చు. జస్ట్ వన్ క్లిక్. టీవీ ప్లస్ పింపుల్స్ రిమూవ్ ఓన్లీ అనే దాని మీద ఒక్కసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే జస్ట్ అది ఒక వర్క్ రన్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో. అది రన్ చేయడానికి 3 to 5 seconds ఇలా పడుతుంది. అయిపోయింది. సో అమేజింగ్, మీరు చూడొచ్చు ఎలా ఉందనేది. సో మీకు కనిపిస్తుందిగా ఫోటో. రెండింటికి తేడా మీరే చూడొచ్చు. వన్ క్లిక్ ఓన్లీ. ఒక క్లిక్తో మనం ఈ 2 ఫొటోస్ని సెర్చ్ చేస్తాం. చూడు, ఇలా ఈజీగా పింపుల్స్ తీయచ్చు. అయితే ఇవి తక్కువ పింపుల్స్. మరి హెవీగా స్కిన్ పాడైపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎలా చేయాలో కూడా చెప్పు. ఈ అబ్బాయిని చూడండి, స్కిన్ మొత్తం పాడైపోయింది, కానీ క్లయింట్కి మనం అలా ఫోటో ప్రింట్ వేసి ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. సో ఇటువంటి వాళ్ళ ఫొటోస్ని కూడాను మనం చాలా ఈజీగా చేయొచ్చు. చాలా ఈజీగా, ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ మన యాక్షన్ టూల్ తీసుకోండి. యాక్షన్ టూల్ తీసుకొని దీనిలో టీవీ ప్లస్ హై పింపుల్ టచ్అప్ అని దాన్ని జస్ట్ వన్స్ ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసి స్టాప్ కొట్టి బ్రష్ టూల్ తీసుకోండి. బ్రష్ టూల్ తీసుకొని బ్రష్ మనకి రౌండ్ బ్రష్ తీసుకోవాలి. ఇక్కడ బ్రషెస్లో రౌండ్ బ్రష్. ఓకే, బ్రష్ టూల్ తీసుకున్నాం, సైజ్ కొంచెం పెంచాం. ఏం చేయట్లేదు, జస్ట్ క్లిక్ చేసి రబ్ చేస్తున్నా అంతే. జస్ట్ ఇలా పామడమే. ఇప్పుడు 2 ఫొటోస్కి ఉన్నటువంటి తేడా మీకు చూపిస్తాను. ఇది ఒక ఫోటో, మీరు తేడా చూడవచ్చు నీట్గా. ఈ ఫోటోకి ఆ ఫోటోకి ఉన్నటువంటి తేడా మీకు కనిపిస్తుంది కదా. సో సింపుల్గా ఇలా స్క్రబ్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పింపుల్స్ అన్నీ రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసాక ఈ ఫోటోని నేను మెర్జ్ చేసుకుంటాను. ఇక్కడ చిన్న బ్లాక్ ఉంది, చిన్న బ్లాక్. ఈ బ్లాక్ కలర్ పోవాలి అంటే ఇక్కడ నేను టీవీ ప్లస్ స్కిన్ టోన్ అని ఇస్తున్నాను. స్కిన్ టోన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ చిన్న బ్లాక్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూసుకోండి, ఈ బ్లాక్ అనేది మిస్ అయింది, నీట్గా స్కిన్ అనేది రెడీ అయిపోయింది. ఈ ఫోటోని మనం ఆల్బమ్ యూజ్ చేసుకోవచ్చు, కావాలంటే మళ్ళీ స్కిన్ ఫైండర్ వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. చాలా సింపుల్గా హెవీ పింపుల్స్ ఉన్నటువంటి ఫోటోని కూడాను మనం ఈజీగా రిమూవ్ చేసాం. ఇకపోతే నెక్స్ట్ ఇంకోటి, అదే ఈ పెళ్లి కొడుకుని చూడండి. ఈ పెళ్లి కొడుకుని చూస్తే మీకు క్లియర్గా ఒకటి అర్థం అవుతుంది, అమ్మాయి స్కిన్ బాగుంది, అబ్బాయి స్కిన్ పూర్తిగా పాడైపోయింది. సేమ్ ఇక్కడ కూడా అదే యాక్షన్, హై పింపుల్స్ రిమూవ్ టచ్. దీన్ని మీకు ఎన్ని డెస్క్లోకి వచ్చి మేము స్వయంగా చేసి చూపిస్తాం, అలాగే మీతో చేపిస్తాం. సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఫోటో తేడా. ఈ ఫోటోకి
ఈ ఫోటోకి ఉన్న తేడా చూడండి, ఎంత తేడా వచ్చింది అనేది మీకే ఒక ఐడియా వస్తుంది. ఇది ఒరిజినల్, ఇది వర్క్. ఓకే, రెండింటికి తేడా మీకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. అబ్బాయి కొంచెం బ్లాక్ ఉన్నాడు, కొంచెం లైటింగ్ అబ్బాయిని పెంచాలి, కొంచెం లైటింగ్ అబ్బాయిని పెంచాలి. సో ఫస్ట్ ఈ లేయర్స్ని మెర్జ్ చేస్తాను. మెర్జ్ చేసి ఫిల్టర్లోకి వెళ్ళి ఫోటో టూల్ బాక్స్లో పీటీ పోర్ట్రేట్ అనే దానికి వెళ్ళాను. పీటీ పోర్ట్రేట్కి వెళ్ళాక ఇక్కడ చూడండి, 2 ఫేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏ ఫేస్కి వర్క్ చేయాలనుకుంటే ఆ ఫేస్, అంటే ఏ ఫోటోకి వర్క్ చేయాలనుకుంటే ఆ ఫోటోని మనం వర్క్ చేసుకోవచ్చు. ఈ ఫోటోని తీసుకొని మేక్ ఓవర్ కొట్టాను. మేక్ ఓవర్ కొట్టేశాక ఇప్పుడు ఇద్దరు పక్కన మనకు కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు అతనికి లైట్గా రికిల్నెస్ పెంచాను, అంటే అమ్మాయి కన్నా అందంగా కనబడతారు కావాలని చూడండి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి స్కిన్ కలర్లోకి వెళ్ళాక ఇక్కడ లైటింగ్ పెంచుకోవచ్చు. లైటింగ్ పెంచుకున్నా, లైట్గా కాంట్రాస్ట్ తగ్గించా, అలాగే షాడోస్ కూడా లైట్ తగ్గించాను. ఇకపోతే కలర్ లైట్గా అప్లై చేశాను, టెంపరేచర్ కొంచెం అప్లై చేశాను, అంతే. జస్ట్ క్లిక్ ఓకే. సో అప్లై. ఇప్పుడు తేడా మీకు కనిపిస్తుంది అనమాట. ఇది ఈ 2 ఫేసులకి ఉన్నటువంటి తేడా. సో ఎంతసేపు పట్టింది? ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ వర్క్ చేసాం. అయితే అన్న మీ దాంట్లో అవుతుంది, మా దాంట్లో అవుతుందా అవ్వదా అని అడిగితే, నేను స్వయంగా ఎనీ డెస్క్లోకి వచ్చి మీకు క్లాస్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ సిస్టంలో చేసి చూపిస్తాను. ఓకే, సో ఆల్బమ్ డిజైనింగ్కి మెయిన్ టెంపుల్స్ రిమూవ్ చేయాలి, కలర్ కరెక్షన్ చేయాలి, లైటింగ్ అడ్జస్ట్ చేయాలి. ఈ 3 కూడా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతున్నాయి. సో ఆల్బమ్ డిజైనింగ్ అనేది ఎంత ఈజీ అనేది ఇప్పుడు నేను మీకు చెప్పక్కర్లేదు. దీనిలో ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. నేను చెప్పేది మెయిన్ టాస్క్ కోసం మాత్రమే చెప్తాను. ఇంకా బోల్డ్ టాస్క్లు ఉన్నాయి దీనిలో మనకి. ఆయిల్ పెయింటింగ్ అనేది బోల్డ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒకసారి ఆయిల్ పెయింట్ కోసం కూడా చెప్పేస్తాను. సో ఆయిల్ పెయింటింగ్ కోసం నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఫోటోని మీరు ఫస్ట్ చూడండి. ఈ ఫోటోకి మళ్ళీ మన యాక్షన్స్లో ఆయిల్ పెయింట్ అనే ఒక యాక్షన్ ఇచ్చింటారు. టీవీ ప్లస్ ఆయిల్ పెయింట్ 100% ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో మీ సిస్టంలో అది ఈజీగా వస్తుంది. సో 1 క్లిక్, జస్ట్ 1 క్లిక్ చేశాక వర్క్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. ఓకే, స్టార్ట్. చూసారా తేడా? ఇది ఒరిజినల్ ఫోటో, ఇది మనం ఆయిల్ పెయింట్ చేసిన ఫోటో. తేడా కనబడుతుందిగా. సో నేనైతే ఏది దొంగతనంగా చేయట్లేదు, డైరెక్ట్గా మీకు ఎదురుగా చేస్తున్నా. అలాగే మీ సిస్టంలో ఎనీ డెస్క్లోకి వచ్చి మీకు ఈ క్లాస్ ఎలా చేయాలి, ఏ వర్క్ ఎలా చేయాలనేది దగ్గరుండి నేర్పిస్తాను. ఓకే, ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి దీనిలో. సో ఒక క్లాస్లో మినిమం టూల్స్ చెప్పాలనుకున్నాను. ఈ మెయిన్ టూల్స్ ఇవే. ఈ మెయిన్ టూల్స్ చెప్పాను. తర్వాత మనకి ఆల్బమ్ డిజైనింగ్, ఫ్రేమ్ క్రియేషను, ఆల్బమ్ డిజైనింగ్లో ఉన్నటువంటి మిగతా వర్క్లన్నీ కూడా ముందు క్లాస్లో చెప్పాను. అది కావాలన్నా సరే మన ఛానల్లో ఆల్రెడీ ఆ వీడియో ఉంది. టీవీ ప్లస్ టెక్ నరేష్లో ఆల్బమ్ డిజైనింగ్ అని ఒక క్లాస్ ఉంది. సో ఆ క్లాస్ని మీరు డైరెక్ట్గా చూడొచ్చు. దాంతోపాటు ఎక్స్ట్రా టూల్స్ ఇవి, అంటే ఫోటో ఫిల్లింగ్ ఎంత ఇంపార్టెంటో ఫాస్ట్గా, అలాగే ఆయిల్ పెయింట్స్ అనేవి కూడా అంతే ఇంపార్టెంట్. ఇకపోతే ఈ ఆల్బమ్ డిజైనింగ్లో బ్యాకప్ కూడా మేము అందిస్తాం, కొంత బ్యాకప్ కూడా మీకు అందిస్తాం. అయితే ఎలాంటి బ్యాకప్ అందిస్తాం ఏంటి అనేది మీకు తెలియాలి.
సో ఆల్బమ్ డిజైనింగ్లో ఎలాంటి బ్యాకప్ ఇస్తామో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు కొన్ని ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కదా, నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్. ఇలాంటి ఫ్రేమ్స్ మీకు చాలా అంటే చాలా ఫ్రేమ్స్ అనేవి కాలేజ్ ఫ్రేమ్స్ అని, జనరల్ ఫ్రేమ్స్ అని, గ్రూప్ ఫ్రేమ్స్ అని చాలా వస్తాయి. గ్రూప్ ఫ్రేమ్స్, ఇవి గ్రూప్ ఫ్రేమ్స్. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఫ్రేమ్స్ ఇస్తాం. ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేసుకోవాలి చాలా నీట్గా చెప్పడం జరుగుతుంది మీకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్బమ్ డిజైనింగ్ కంప్లీట్ కోర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము నేర్పిస్తాం. మాది పూచి. ఓకే, మీతో ఆల్బమ్ షీట్స్ చేసే వరకు కూడాను మేము మీతో ఉంటాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ క్లాస్ మళ్ళీ వస్తుంది. దీని తర్వాత ఎక్స్ట్రా టూల్స్ ఇంకేంటి ఉన్నాయి అనేది. సో ఆల్బమ్ డిజైనింగ్లో ఒక్కొక్క టూల్ కోసం క్లియర్గా చెప్తాం. బ్యాక్గ్రౌండ్ కటింగ్, ఇమేజ్ కటింగ్, 1 క్లిక్తో ఇమేజ్ కటింగ్ అవ్వాలి, 1 క్లిక్తో కలర్ కరెక్షన్ అవ్వాలి, 1 క్లిక్తో ఆయిల్ పెయింట్ అవ్వాలి, 1 క్లిక్తో పింపుల్స్ రిమూవ్ అవ్వాలి. సో అలాగే 1 క్లిక్తో ఆల్బమ్ షీట్ కూడా ఫిల్ అయిపోవాలి. సో ఇవన్నీ కూడా మీకు మేము దగ్గరుండి నేర్పిస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నా నెంబర్ స్క్రీన్ మీద వస్తుంది, లేదా 9396373456. డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మేము కంపల్సరీ రిప్లై ఇస్తాం మీ వాట్సాప్ మెసేజ్కి. అలాగే మీ కాల్ కూడా మేము రిసీవ్ చేసుకుంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఓన్లీ మన తెలుగుల కోసం మాత్రమే మీకు నేర్పించాలి కాబట్టి తెలుగుల కోసం మేము ప్రత్యేకంగా నేర్పించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.